ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. గాయత్రి. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, ఈ వారం మా ప్రేక్షకుల కోరిక మేరకు వారఫలం ఎలా ఉందో చెప్పండి. అలాగే మీరు క్రిందిటి వారం చెప్పిన విధంగానే ప్రళయాలు కానివ్వండి, వాతావరణ పరిస్థితులు కానివ్వండి విపరీతంగా ఉంది. ట్రంప్ పుతిన్ విషయంలో కానివ్వండి, మీరు చెప్పినవి యథావిధంగా అలాగే జరిగాయి. ఈ వారం ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే అమ్మ 24వ తారీఖు ఆగస్టు నుంచి 30వ తారీఖు ఆగస్టు వరకు శని అలాగే మీనరాశిలో సంచరిస్తున్నారు. గురువు మిథున రాశిలో, శుక్ర బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, రవి కేతు గ్రహాలు సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, అలాగే రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారమ్మా. చంద్రుడు ప్రత్యేకంగా 3 రాశుల్లో ప్రయాణిస్తారనమాట. అంటే సింహం, కన్యా, తుల ఈ 3 రాశుల్లో ప్రయాణిస్తున్నారు. దీన్ని బట్టి మనము చక్కగా ఈ వార పరిస్థితి గ్రహాలు 12 రాశులకు ఎలా ఉందో చెప్పాలి. మీరు అన్నట్టుగా ఈ యొక్క ప్రపంచ పటం కావచ్చు లేదా భారతదేశం తీసుకున్నా కూడా ఏదైనా పాజిటివ్గా జరిగింది, సంతోషకరంగా ఉంది అనేది ఏమీ లేదు. ఎక్కడైనా సరే ఈ యొక్క పుతిన్తో డిస్కషన్ చేసి ట్రంప్ ఏదో చేసేస్తాడేమో అనుకుంటే అది ఏమీ జరగలేదు. అలాగే ముఖ్యమైనటువంటి విషయాలు ఏదైతే ఉందో మనం ఆర్థికంగా కానివ్వండి లేదా రాజకీయంగా కానివ్వండి సంక్షోభాలు, గొడవలు, ఇబ్బందులు కంటిన్యూ ఉన్నాయి. ఎప్పుడైతే సూర్యుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వచ్చేస్తాడంటే వచ్చే నెల 17వ తారీఖు అంటే సెప్టెంబర్ 17 తర్వాత రాహు కేతు నుంచి సూర్యుడు దాటేసరికి ఏమవుతుందంటే 6 నెలల వరకు కాలసర్ప దోషం అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఆయన వెనకాల కుజుడు అందరూ వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రళయాలు, గొడవలు, ఇబ్బందులు అన్నీ శాంతియుతంగా అయిపోతుంది. వినాయక చవితి నవరాత్రులు అయిన తర్వాత ప్రపంచం మొత్తం శాంతియుతంగా, ప్రశాంతంగా, మంచి వాతావరణంలో హాయిగా ఉంటుందని చెప్పొచ్చు. ఎవరు ఎలాంటి భయాలు పడక్కర్లేదు. ఓకే గురుగారు, అలాగే ఇప్పుడు ఎవరైతే నక్షత్రాల రోజు ఎలా నక్షత్రాలు అంటే పుట్టినరోజులు చాలా మంది జరుపుకుంటారు, అది ఎలా జరుపుకుంటారో, ఏ రోజున జరుపుకుంటారో చెప్పండి. అమ్మా ఈ వారంగానే చూసుకుంటే మనకి ఇప్పుడు 24 నుంచి మనకు భాద్రపద మాసం అనేది మొదలవుతుంది. ఈ భాద్రపద మాసంలో పాడ్యమి తిథి మొదటి రోజు నుంచి చూసుకుంటే ఎవరైతే భాద్రపద మాసంలో జన్మించారో వాళ్ళు పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, విశాఖ నక్షత్రం వరకు వాళ్ళు ఈ రోజుల్లో వాళ్ళ పుట్టినరోజులు గుడికి వెళ్ళటం, వాళ్ళ పేరు మీద అర్చన, దేవుడి అర్చన చేసుకోవటం లాంటివి చేస్తే చాలా మంచిది. ఓకే, అలాగే పెద్దలకి తిథులు పెట్టాలని చాలా మంది చూస్తుంటారు కదండి, వాళ్ళకి ఏ రోజులు? వాళ్ళు ఎవరైతే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పెద్దవాళ్ళు గతించారో వాళ్ళల్లో ఎవరైతే పాడ్యమి తిథి, విధియ, తదియ, చవితి, పంచమి, సప్తమి, షష్ఠి, సప్తమి ఈ తిథుల్లో మరణించిన పెద్దలకి ఖచ్చితంగా బియ్యం పోయటం అంటారు లేదా పిండ ప్రదానం చేయటం వల్ల వాళ్ళ ఆశీస్సులు మన కుటుంబం పరి మీద అందరికీ ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. ఈ వారం మకర రాశి వారికి వారఫలం ఎలా ఉందో తెలియజేయండి. అలాగే వాళ్ళ స్వభావం ఎలా ఉండబోతుంది అది కూడా తెలియజేయండి. తప్పకుండా తల్లి. మకర రాశికి అధిపతి శని తృతీయ స్థానంలో ఉండడం వల్ల విపరీత రాజయోగం అనేది ఉంది. ఈ రాశి వాళ్ళు సంతోషంగా, ఆనందంగా గడుపుతారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉండి ముందుకు దూసుకువెళ్తారు. అలాగే ఈ రాశి వారికి ధనస్థానం ఎలా ఉందో అది కూడా తెలియజేయండి. తప్పకుండా తల్లి. ధనస్థానానికి అధిపతి కూడా శని కాబట్టి అనేక రకాల ధన ఆదాయం ఉంది, కుటుంబ సంతోషం ఉంది, పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. కొంచెం ఇంట్లో రాహు 2వ ఇంట్లో ఉండడం వల్ల కాస్త అశాంతికి అవకాశం ఉంటుంది, దాన్ని రానియకుండా చూసుకోవాలి. భార్య భర్తల మధ్యలో సఖ్యత ఎలా ఉంటుంది, అలాగే ప్రేమికులకు ఇది అనుకూల సమయం అంటే వాళ్ళ మధ్యలో కూడా సఖ్యత ఎలా ఉంటుంది అది కూడా తెలియజేయండి. సప్తమాధిపతి చంద్రుడు చాలా బాగున్నాడు. వారంలో మొదటిగా సోమ, మంగళవారం కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ బుధవారం తర్వాత భార్యాభర్తల మధ్య చక్కటి సఖ్యత కలిగి సంతోషంగా, ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు శుభవార్తలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ప్రేమికులకు సూపర్గా ఉంది. ఆరోగ్యరీత్యా ఎలా ఉండబోతుంది రాశి వారికి? ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి. రుణ ఒత్తిడి కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే చాలు. ఈ రాశి వారికి ఏ బిజినెస్ అయితే కలిసి వస్తుంది, ప్రస్తుతానికి ఉన్న బిజినెస్లో బాగుంటుందా, వాళ్ళకు ఎలా ఉంటుందో తెలియజేయండి.
తప్పకుండా అమ్మ. ఈ వ్యాపారంలో ఎవరైతే మకర రాశిలో ఉన్నారో అన్ని రకాల వ్యాపారాలు, భూములు, అలాగే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అన్ని చాలా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా వీళ్ళకి ఈ వారం వ్యాపారం బాగుంది, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారు. కొత్త వ్యాపారం పట్ల కూడా మీకు ఆసక్తి అనేది ఈ వారం కలుస్తుంది. జాబ్లో ఇంక్రిమెంట్, ప్రమోషన్ కోసం వెయిట్ చేసే వారికి ఈ వారం వాళ్ళు అనుకున్నది అవుతుందంటారా? జాబ్ చేంజ్ చేయడం బెటరా, లేకపోతే ఉన్న జాబ్లో ఉండడం బెటర్, ఆర్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించే వారికి ఎలా ఉంటుంది అది కూడా తెలియజేయండి. మకర రాశి వాళ్ళకి ఉద్యోగానికి అధిపతి శుక్రుడు అద్భుతంగా సప్తమంలో ఉన్నాడు. మీకు ఈ వారంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలత, అనేక రకాలుగా మకర రాశి వాళ్ళకి శుభాలే ఉన్నాయమ్మా. వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అంటారా? అన్నిట్లో ఈ వారం వీళ్ళకి బాగా అదృష్టం కలిసి వస్తుంది. తల్లి, తండ్రి, పెద్దల నుంచి మంచి సహకారం ఉంటుంది. గురువు యొక్క ఆశీస్సులు ఉంటాయి. అదృష్టం బాగా కలిసి వస్తుంది. తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చే ఆస్తులు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో విభేదాలు, కోర్టు విభేదాలు ఈ వారం ఎలా ఉండబోతుంది? ఈ వారంలో వీళ్ళకి అన్నదమ్ముల మధ్య సఖ్యత బాగుంటుంది. బంధువులు, చిన్ననాటి స్నేహితులు కలుసుకోవటం, విభేదాలన్నీ తొలగిపోవటం, ఆనందంగా సంతోషంగా గడుపుతారనమాట. అన్ని చిన్ననాటి స్నేహితులందరినీ కలుసుకుంటారు. మానసిక స్థైర్యం బాగుంది. నలుగురికి సహాయం చేసే పొజిషన్లో ఉంటారు వీళ్ళు. పిల్లలకి చదువు విషయంలో గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, వాళ్ళకి బాగుండదు అంటారా? ఈసారి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారా? చాలా బాగా కలిసి వస్తుందమ్మా. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. చదువులో వాళ్ళకి మంచి డెవలప్మెంట్ ఉంది. ఉద్యోగంలో మంచి పొజిషన్ ఉంది. పిల్లల యొక్క దూర ప్రయాణాలు, పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు, తెలివితేటలన్నీ బ్రహ్మాండంగా ఉంది. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంది. ఇప్పుడు సొంత ఇల్లు కొనాలి అని అనుకుంటారు, మళ్ళీ బంగారం కానివ్వండి, కారు కానీ, ఈ సమయం అనుకూలంగా ఉందా వారికి? షూర్ అమ్మా. ఈ వారంలో విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్ని కొనడానికి ఎంతో అనుకూలత, తల్లి ఆశీస్సులు, వాళ్ళ ఆరోగ్యం బాగుండి అన్ని రకాలుగా బాగుంది. ఈ రాశి వారికి ఏదన్నా పరిహారం ఉంటే చెప్పండి. ఏ గ్రహానికి వీళ్ళు పూజ చేస్తే మంచిది, ఏ గుడికి వెళ్తే మంచిది? ముఖ్యంగా శని గ్రహానికి పూజ చేసుకోవడం ఈ మకర రాశి వాళ్ళకి ఎప్పటికీ మంచిదే. వీళ్ళకి కుజుడు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నాడు. సూర్యుడి యొక్క అనుకూలత, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్, గొడవలు లాంటివి ఏమీ ఉండవు. అలాగే వీళ్ళకి అన్ని అద్భుతంగా కలిసి వచ్చాయమ్మా. అసలు వీళ్ళు ఏమీ లేదు, జస్ట్ శనిగ్రహం తమ రాశి గ్రహం కాబట్టి రోజు 19 సార్లు శని మంత్రం చదువుకోండి. ఈ పట్టిందల్లా బంగారమే. చాలా చక్కగా చెప్పారు గురుగారు. విన్నారు కదా ప్రేక్షకులు, జాతక రీత్యా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి సందేహం ఉన్నా గురుగారిని తప్పకుండా కన్సల్ట్ కానీ, తన చాలా సింపుల్ వేలో మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ధన్యవాదాలు.